హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఎగ్ సేమియాని సింపుల్గా టేస్టీగా ఎలాంటి సాసెస్ వాడకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు సేమియాని వేసుకోండి. ఇక్కడ నేను మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే సేమియానే వాడుతున్నానండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ సేమియా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ సేమియా అనేది పచ్చి స్మెల్ లేకుండా మంచిగా ఉంటుందండి టేస్టు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు సేమియాకి 4 కప్పుల నీళ్ళని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. మనం నీళ్ళు వేయంగానే కొద్దిగా ఉండల్లాగా అవుతుందండి. ఈ విధంగా స్పూన్తో కలుపుకున్నారంటే మంచిగా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడే కొద్దిగా ఉప్పును కూడా వేసుకున్నారంటే సేమియాకి ఉప్పు పడుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇది ఒక 60% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మరీ ఓవర్ కుక్ చేసుకోవద్దండి. ఇది ఒక 60% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రైనర్లోకి వడపోసుకొని దానిపైనే కొద్దిగా నార్మల్ వాటర్ని వేసుకోండి. ఇలా నార్మల్ వాటర్ వేయడం వల్ల ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది సేమియా. ఇప్పుడు ఈ సేమియాని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె, 3 ఎగ్స్ని కొట్టుకొని వేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని ఎగ్ని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనె, కొద్దిగా అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ముందుగా అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకే క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలను వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా 1 నిమిషం ఫ్రై అయిపోతే సరిపోతుంది. కావాలనుకుంటే మీరు ఇక్కడ బీన్స్ కూడా వేసుకోవచ్చు అండి, పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు అందులోకి మనం ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసుకొని కలుపుకోండి. చూడండి, సేమియా మనకి పొడి పొడిగా వచ్చింది చూడండి. ఇప్పుడు అందులోకి రుచికి తగినంతగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ని కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కలుపుకున్నారంటే వేడి వేడిగా ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మనం ఇందులో ఎలాంటి సాసెస్ వాడలేదు. పిల్లలకి మంచిగా హ్యాపీగా ఇచ్చేయచ్చు, చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో సేమియా ఉప్మా తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్, క్విక్ అండ్ ఈజీ, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.